మాస్కర్ దాస్ విశ్వక్సేన్ హీరోగా నటించిన గామి చిత్రం ఎలా ఉంది భయ్య అని మాట వస్తే, గామి చిత్రం థియేటర్లో అడుగు పెట్టేసింది భయ్య. ఈ అడుగు పడడానికి 6 ఏళ్ల కష్టమైతే బాగా హార్డ్ వర్క్ చేశారు టీం. విజయధర కాగిత దర్శకత్వం ఫస్ట్ మూవీ. గామి చిత్రం 30 నిమిషాలు మొదటగా ఆకట్టుకుంటుంది. మెంటల్ మాస్గా ఉందని చెప్పాలి. బీజిఎం అయితే ఓ రేంజ్లో కిక్కిస్తుంది. చాలా సన్నివేశాలను హైలైట్ చేసింది. గామి చిత్రం ఫస్ట్ హాఫ్ అయితే టూ గుడ్ అని చెప్పాలి. సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలంటే విజువల్స్ అయితే ఆకట్టుకున్నాయి. అంత ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ హాఫ్ కంటే లేకున్నా ఎంగేజింగ్గానే ఉంది. కానీ విశ్వక్సేన్ నటన అఘోరగా జీవించేశారని చెప్పాలి. ఈ పాత్ర తన కెరీర్కి మరింత ప్లస్ అవుతుంది. అభిమానులు అయిపోతారు. సినిమాటోగ్రఫీ వేరే లెవెల్లో ఉందని చెప్పాలి. ఈ మధ్య ఇలాంటి కోవా సినిమాలు చాలా అరుదు. ఇలాంటి అవుట్పుట్ ఇవ్వాలంటే చాలా కష్టపడాలి. హిమాలయ సన్నివేశాలు హీరోని కూడా బాగానే చేశారు. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్లు అయితే ఓ రేంజ్లో ఆకట్టుకుంటాయి, థ్రిల్ చేసి పడేస్తాయి. లైన్ ఎపిసోడ్ అయితే సెకండ్ హాఫ్లో ఓ రేంజ్లో థ్రిల్ ఇవ్వడమే కాకుండా హాలీవుడ్ రేంజ్లో ఉందని చెప్పడంలో సందేహమే లేదు. గామి చిత్రం విఎఫ్ఎక్స్ వర్క్ అయితే చాలా బాగుంది. గామి చిత్రం అమేజింగ్గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అక్కడక్కడ గాబరగా సన్నివేశాలు అనిపించినా సరే ఓసారి ఈజీగా చూసే విధంగా గామి చిత్రం అయితే ఉందని చెప్పాలి. ఇలాంటి డిఫరెంట్ కోవా చిత్రాలను ఎంకరేజ్ అయితే చేయాలి. ఈ సినిమా తప్పకుండా ఒకసారి చూసేయండి. బోర్ అయితే అస్సలు కొట్టదు, డిసప్పాయింట్ చేయదు. గామి చిత్రానికి మేము ఇస్తున్న రేటింగ్ 3/5. తప్పకుండా ఈ సినిమా టికెట్స్ని బుక్ చేసుకోండి ఈ వారానికి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి.